హైడ్రా పేరుతోని ఇంటిమేషన్ లేకుండా పేదవాళ్ళు కష్టపడి కొనుక్కున్న ఇళ్లను ఇల్లీగల్ అనుకుంటూ కూల్చివేయడం, దేవాలయాల విగ్రహాలను తొలగించడం, మరి జై శ్రీరామ్ అంటే పైసలు రాలుతాయా అని ఎక్కిరించడం, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్, ఓకే కాంగ్రెస్ అంటే ముస్లిం కావచ్చు, కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఈ మాట మాట్లాడడం, ఇలాంటి వాళ్ళందరూ బెంగాల్లో దీది మమతా బెనర్జీకి పట్టిన గదే పడుతుంది. కాబట్టి ఇది గమనించుకొని ప్రవర్తించాలి. ఓట్లు వేసి అధికారాన్ని ఇచ్చిన సామాన్యులకు ఇబ్బందులు కలిగిస్తే తిరిగి అదే ఓట్లతోని మీ అధికారాన్ని తీసేయగల శక్తి కూడా వాళ్ళకు ఉంటుంది. ఆ విషయాన్ని ఇప్పుడు రుజువైపోయింది కాబట్టి కనీసం ఇకనైనా మనం అందరి యోగక్షేమాలు చూడాలి, మన బాధ్యత అనేది తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను.